అంజనా గారు, అమెరికా తన రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద రక్షణ బడ్జెట్ ఇది. 1.5 ట్రిలియన్ డాలర్స్, అంటే 139 లక్షల కోట్ల రూపాయలు. సో భారత్ కంటే ఇది 20 రెట్లు పెద్దది బడ్జెట్. సో 2026 రక్షణ బడ్జెట్తో కంపేర్ చేస్తే ఇది 40% హైక్ ఇప్పుడు కనిపిస్తోంది. కారణం ఏంటి? ఇంత భారీ స్థాయిలో రక్షణ బడ్జెట్ని అమెరికా పెంచడానికి గల కారణం ఏంటి? ట్రంప్ వ్యూహం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చే రక్షణ బడ్జెట్కి 1.5 ట్రిలియన్ డాలర్లు కేటాయించాలని ఆయన కోరాడు అనమాట. అంటే అంతకు ముందు డిఫెన్స్ బడ్జెట్ ఏంటంటే సుమారు 1 ట్రిలియన్ డాలర్, అంటే 1000 బిలియన్ డాలర్లు. ఇప్పుడు దాన్ని 40% పెంచి 1500 బిలియన్ డాలర్లకి పెంచమని యుఎస్ ప్రెసిడెంట్ అడుగుతున్నారు. దీన్ని అమెరికన్ కాంగ్రెస్ కూడా అప్రూవల్ చేసే అవకాశాలు ఎక్కువ అనమాట. ఎందుకంటే డిఫెన్స్ బడ్జెట్ అంతా అమెరికన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అడిగింది ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటులో అప్రూవ్ చేస్తారు. అంటే అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ 2026-27కి 1500 బిలియన్ డాలర్స్ ఉండబోతుంది అనమాట. అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చైనాది సుమారు 300 బిలియన్ డాలర్స్, రష్యాది సుమారు 90 బిలియన్ డాలర్స్, ఇండియాది ఇప్పుడు కాస్త ఎక్కువ ఉంది ఉక్రెయిన్ వార్ వల్ల. ఇండియాది 87 బిలియన్, అంటే 90 బిలియన్ డాలర్ల దాకా రీసెంట్ బడ్జెట్లో మనం చూసాం. అంటే ఏంటి, అమెరికా డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉండబోతుందంటే నెక్స్ట్ 15 కంట్రీస్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ కలిపిన అమెరికా డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువ ఉండబోతుంది. అందుకే అంటే అమెరికా ఇది సుప్రీం మిలిటరీ పవర్ అని నేను ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాను అనమాట చాలా సందర్భాల్లో ఎనాలిసిస్లో. ఎందుకంటే అమెరికా డిఫెన్స్ బడ్జెట్ అంత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 700 మిలిటరీ బేస్లను అది మెయింటైన్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, 14,000 ఎయిర్ ఫోర్స్ విమానాలు దాని సొంతం. ప్రపంచంలోని అతిపెద్ద నేవీ, 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, సుమారు 1.5 మిలియన్ ఫోర్స్, అమెరికన్ ఫోర్సు, స్పెషల్ ఫోర్సెస్, దాని రక్షణ అంతగా ఉంటుంది. ఎన్నో దేశాలని న్యూక్లియర్ కమాండ్లను మెయింటైన్ చేయాలి. ఇక్కడ పసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఇలా అట్లాంటిక్ ఎన్నో కమాండర్స్ని అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రపంచ ఆధిపత్యం. కాబట్టి ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో నాటోతో గొడవలు, తర్వాత ఇరాన్ యుద్ధం, అక్కడ తైవాన్ దగ్గర చైనా చేసే ఆగడాలు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల సందర్భంలో అమెరికా రక్షణకే, తర్వాత అమెరికా ఆధిపత్యం కోసం ఇంత డిఫెన్స్ బడ్జెట్ 1.5 ట్రిలియన్ డాలర్, 1500 బిలియన్ డాలర్ల బడ్జెట్ ఈసారి వాళ్ళు కేటాయించబోతున్నారు. అంటే ఏంటి, ఇండియా 90 బిలియన్ డాలర్లు, అంటే ఇండియా కంటే ఎంత 20 టైమ్స్ అత్యధికం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చైనాతో పోలిస్తే 5 టైమ్స్ ఎక్కువ అనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిఫెన్స్ బడ్జెట్. సో ఇంత డిఫెన్స్ బడ్జెట్ అంటే అమెరికా వచ్చే కొన్ని సంవత్సరాల పాటు మిలిటరీ సూపర్పసీలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. దాన్ని ఇంక్లూడ్ రష్యా, చైనాలు అన్రైవల్డ్ అయిన ఆయుధాల్లో అమెరికాని ఛాలెంజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఈ రష్యా చైనాలకు కూడా ఉండదు. యుద్ధం వస్తే ఓడిపోవడం మ్యాడ్, మ్యూచువల్లీ డిస్ట్రక్షన్ అవుద్ది. కానీ అమెరికాని ఓడించడం ఇటు రష్యా చైనాలకి సాధ్యం కాదు. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో మరి ఎందుకు ఓడిపోలేదు? వ్యూహం లేకుండా ట్రంప్ చేసిన ఒక అనాలోచితమైన చర్యల ద్వారానే బ్రూట్ ఫోర్స్ అక్కడ పనిచేయడం లేదు. కానీ ఇరాన్ ఓడిపోదు, కానీ ఇరాన్ మాత్రం అమెరికాని గెలవలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అమెరికా ఇరాన్ని ఏమీ చేయలేకపోతుంది, అంటే ఇరాన్ గెలుస్తుంది అంటే అమెరికాని ఓడించి కాదు, తను నాశనం అవుతూ ఆ ప్రాంతంలో అమెరికాని తరమగలిగిద్ది అంతే. అమెరికాని ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. అందుకనే 1.5 ట్రిలియన్ డాలర్ 40% పెంచడం అంటే ఇప్పుడు మరి ప్రపంచం ఎలా ప్రతిస్పందించబోతుందంటే దానికి రెస్పాండ్ అవుతూ ఇప్పుడు చైనా కూడా తన డిఫెన్స్ బడ్జెట్ని పెంచుద్ది. దానికి అంత పవర్ ఉంది. 20 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనమాట. అంటే 500 బిలియన్ డాలర్ దాకా దాని డిఫెన్స్ బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు చైనా పెంచిందంటే ఇండియా పెంచింది, ఇటు అమెరికా పెంచిందంటే వెంటనే రష్యా పెంచాలి, రష్యా పెంచిందంటే వెంటనే నాటో దేశాలు పెంచాలి. చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు చైనా పెంచితే ఇండియా పెంచింది, ఇండియా పెంచితే పాకిస్తాన్ పెంచింది, ఈ పాకిస్తాన్ పెంచితే మళ్ళీ గల్ఫ్ దేశాల్లో కొన్ని పెరిగితే ఇరాన్ అవి పెంచాలి. ఈ విధంగా ఏంటంటే అది ఒక చైన్ రియాక్షన్గా ఎక్కువ. అంటే ఇప్పుడు ప్రపంచంలో సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఎంటైర్ మిలిటరీ బడ్జెట్, ప్రపంచ మిలిటరీ బడ్జెట్ విలువ 2.7 ట్రిలియన్ డాలర్స్. మరి ఇప్పుడు అమెరికా 40% పెంచేసిందంటే ఈ 2.7 నుంచి 4 ట్రిలియన్ డాలర్స్ దాకా, అంటే ఇండియా అంత జీడిపి అంతా రక్షణకి ప్రపంచం అంతా కేటాయించబోతుంది. ఇది ప్రపంచ మానవాళికి మంచిది కాదు. ప్రపంచంలో మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం ముప్పు కూడా పెంచే అవకాశం ఉందన్నమాట. సో అమెరికా డిఫెన్స్ బడ్జెట్ అంటే ఇది ప్రపంచానికి ఇట్స్ నాట్ ఏ గుడ్ న్యూస్.